దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక యవ్వనుడైన ధనవంతుడైనటువంటి వ్యక్తి కొరకు మనము తెలుసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉన్నటువంటి దినాలలో, ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో అనేకులు ఆయన యొద్దకు వచ్చారు. వారు కుంటివారైనా, గుడ్డివారైనా, దెయ్యము పట్టిన వారైనా, మరణించిన వారైనా, వారు ఏ స్థితిలో ఉన్నవారైనా ఆయన యొద్దకు వచ్చినప్పుడు సంతోషముతో వారందరూ తిరిగి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ఈ యొక్క ధనవంతుడైనటువంటి యవ్వనస్తుడు తప్ప. ఎందుకు ఇతడు మరి సంతోషముతో కాక విస్మయం పొందుతూ ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళవలసి వచ్చింది అని మనము తెలుసుకున్నట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి ఈ మాటలు రాయబడ్డాయి. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని ఆయనను అడిగాను. ఇక్కడ ఒక యవ్వనస్తుడైనటువంటి వ్యక్తి మరి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి అనేకమైన మారులు వెళ్ళారు. కానీ ఈసారి ఆయన వెళ్ళేటువంటి ప్రయాణము ఆయన యొక్క చివరి ప్రయాణము. ఆయన అప్పగించబడబోయేటువంటి సమయంలో ఇక చివరిసారిగా ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో మరి ఆయనకు ఎదురుగా ఒక వ్యక్తి ధనవంతుడు, ఇతడు యవ్వనస్తుడు అని మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంది. ఆ యొక్క వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు ఉన్నాడట. అంటే ఇతడు యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడని అంగీకరించాడు, తెలుసుకున్నాడు. అంటున్నాడు కదా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని అడుగుతూ ఉన్నాడు. ఇతనికి నిత్య జీవము మీద ఎంతో ఆశ ఉంది. అంటే పరలోకము ఉందని, దానికి మరి ప్రభు తీసుకుని పోగలడని ఇతడు నమ్ముతూ ఉన్నాడు. నేనేం చేయాలి ఆ యొక్క నిత్య జీవానికి వారసుడన అవ్వాలి అంటే అని అడిగాడు. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు అని చెప్పాడు. ఆయన యొక్క దైవత్వాన్ని తగ్గించుకున్నట్లు కాదు, కానీ నీవు ఎలా కనుగొన్నావు అన్నట్లుగా ఆయన ఆ మాటలను చెప్పాడు. ఆ తర్వాత 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వ్యక్తికి చెప్తూ ఉన్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పారు. ఇక్కడ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అనేక ఆజ్ఞలను ఆ యొక్క యవ్వనస్తునితో యేసయ్య చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చేయాలని నీకు తెలుసా అని అన్నప్పుడు ఆ యొక్క యవ్వనస్తుడు అంటున్నాడు కదా, అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పెను. చూసారా, ఇతడు ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. మరి అందరూ ఇన్ని ఆజ్ఞలను అనుసరించటం అనేది చాలా అసాధ్యమనే చెప్పాలి. అతడు దొంగిలించలేదు, వ్యభిచరించట్లేదు, అబద్ధ సాక్ష్యాలు పలకట్లేదు, మోసపుచ్చట్లేదు, తన తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, నరహత్యను చేయటం లేదు. ఇన్ని ఆజ్ఞలను గైకుంటున్నటువంటి ఈ వ్యక్తి భక్తిపరుడే అని చెప్పాలి. యేసయ్య ఆ మాటలను విని చాలా సంతోషపడ్డాడు, అతనిని ప్రేమించాడు అని కూడా 21వ వచనంలో రాయబడి ఉంది. అయితే యేసయ్య అంటున్నారు కదా, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. నీ యొక్క ఆస్తినంతా కూడా అమ్మి మరి పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీది యొక్క ధనాన్ని మరి బీదలకివ్వు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం దొరుకుతుంది అని యేసయ్య చెప్పారు. అయితే 22వ వచనంలో రాయబడినటువంటి మాట వినండి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇతడు చాలా ఆస్తివంతుడైనటువంటి కారణం చేత ఆ మాట అతనికి నచ్చలేదు. ఇప్పుడు చూడండి, నిత్య జీవమును ఒక ప్రక్క, అతని యొక్క ఆస్తిని, ధనాన్ని ఒక పక్క మనం పెట్టినట్లయితే ఈ వ్యక్తి తన ఆస్తి కొరకు నిత్య జీవాన్నైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ
ఆస్తిని వదులుకోవటానికి మాత్రం ఇష్టపడలేదు. తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరైనా దుఃఖపడుచు వెళ్ళిపోయారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలమా? ఎవ్వరినీ చూడలేం, ఈ యొక్క వ్యక్తి ఒక్కడిని తప్ప. ఎందుకు ఇతడు దుఃఖపడి వెళ్ళిపోవలసి వచ్చింది అంటే, అతనికి నిత్య జీవము కంటే, యేసయ్య కంటే కూడా అతని యొక్క ఆస్తిని అతడు బహుగా ప్రేమించాడు గనుక దానిని వదులుకోవటానికి మాత్రము అతడు ఇష్టపడలేదు. అతడు యేసయ్య దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు. అంటే అతడు ఆసక్తిని కలిగి ఉన్నాడు, మర్యాదను కూడా కలిగి ఉన్నాడు. కానీ ఆస్తిని వదులుకోవటానికి మాత్రం అతడు ఇష్టపడలేదు. అందుకని అతడు వ్యసనపడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసయ్య ఆ చుట్టూ ఉన్నటువంటి వారందరినీ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికయించువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అని చెప్పారు. ఇక్కడ వారికి అర్థమయ్యే భాషలో చెప్పడం కొరకు ఆ పాలస్తీనా ప్రాంతములో మరి కనబడేటువంటి అతి పెద్ద జంతువు ఏదైనా ఉంది అంటే అది ఒంటె. యేసయ్య దానిని ఉదహరించి చెప్తూ ఉన్నారు. ఆ ఒంటైనా సూది బెజ్జంలోనికి వెళతదేమో కానీ దేవుని రాజ్యములోనికి ధనవంతుడు ప్రవేశించడు అని చెప్పాడు. ఆ మాటలు మిగిలిన వారందరికీ కూడా ఎంతో బాధ అనిపించాయి. ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ధనాన్ని కలిగి ఉంటే దేవుని రాజ్యం దొరకదా అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. దీని యొక్క అర్థము అది కాదు. ధనము కలిగి ఉండటం తప్పు కాదు, అలాగని దేవుని ఆశీర్వాదాన్ని కలిగి ధనాన్ని మరి కూర్చుకోవటం అనేది అది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమే. కానీ దేవుని కంటే ఆస్తిని ధనాన్ని ప్రేమించిన వారు మాత్రం దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క యవ్వనుడైనటువంటి మరి ధనవంతుడైనటువంటి ఈ వ్యక్తి కొరకు చూస్తే ఇతనిలో ఆసక్తి ఉన్న, మర్యాదను కనపరిచేటువంటి విధానం ఉన్న, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఉన్న, ఇన్ని ఉన్నా ఇంకా పైగా అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వాడైనా అతనికి కేవలము ఆస్తి మీద ఉన్నటువంటి మమకారాన్ని బట్టి నిత్య జీవాన్ని కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ దినాన మనము కూడా ఆలోచన చేద్దాము. మరి మనము దేనిని కోరుకుంటున్నాము? దేవునినా, ఆస్తినా? ఆస్తిని కోరుకున్నవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగని ఆస్తి కలిగిన వారు మరి నరకానికి పోతారా అంటే కానే కాదు. దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండకూడదు. దేవునికే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అలాంటి వారే పరలోక రాజ్యానికి వారసులని దేవుడు చేసినటువంటి ప్రసంగంలో దీని యొక్క అర్థము. మనమందరము కూడా అన్నిటికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తూ ఆయన రాజ్యము కొరకు ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ సమయమందు నా తండ్రి బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎంతో ఆసక్తితో ఈ మాటలన్నీ బిడ్డలు ఆలకించారయ్యా. ఈ మాటలు వారి హృదయంలో ముద్రించండి, భద్రపరచండి. నాయన, ఒక యవ్వనుడైన ధనవంతుడైన వ్యక్తినైనా తనకున్నటువంటి ఆస్తి మీద ఉన్నటువంటి మమకారాన్ని బట్టి నిత్య జీవాన్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయాడు. అయ్యా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలనే ఆసక్తి అతనిలో ఉంది, కానీ ధనము అతనికి ఆటంకముగా ఉంది. నా తండ్రి నాయన, ఈ దినాన ప్రవ్వా, అయ్యా, నీ బిడలమైన మేము కూడా మా జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ప్రవ్వా. దానిని బట్టి నాయన రాజ్యాన్ని, పరలోకపు స్వాస్థ్యమును నాయన మేము నా తండ్రి నాయన తోసిపుచ్చుతూ ఉన్నాము ప్రవ్వా. ఆ స్థితిలో నుండి మమ్మల్ని బయటకు తీసుకుని రండి. ఒక మంచి నిర్ణయాన్ని కలిగి అన్నిటికంటే మిన్నగా నిన్ను ప్రేమించేవారిగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అనేకమైన మేలుల చేత అభిషేకించి ఆశీర్వదించి రాబోయే దినాలు మా జీవితాలకు మేలుకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ఈ మాటలు గనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.